బ్రేకింగ్ న్యూస్ వస్త్ర దుకాణాలకు జీఎస్టీ సెగ తగిలింది. పన్ను భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో వస్త్ర వ్యాపారులు బంద్కు దిగనున్నారు. ఈ నెల 27 నుంచి బంద్కు పిలుపునిచ్చారు. ఇక దీనికి సంబంధించి మా బిజినెస్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, వస్త్ర దుకాణాలు ప్రధానంగా ఎందుకు జీఎస్టీని వ్యతిరేకిస్తున్నారు? ఎప్పటి నుంచి సమ్మె చేసే అవకాశం ఉంది? నరేష్, వస్త్ర దుకాణాలకు సంబంధించి దాదాపుగా ఇంతకు ముందు ఉన్నటువంటి నార్మల్ ట్యాక్స్ కొన్ని బట్టలకు సంబంధించి ఇప్పటివరకు ట్యాక్స్ లేనటువంటి సిచ్యువేషన్ ఉండేది. సో దానిపైన దాదాపుగా జీఎస్టీలో 18%, గార్మెంట్స్ పైన 18% జీఎస్టీ ట్యాక్స్ విధించడంతో వాళ్ళు ముందు నుంచి అండి జీఎస్టీ సమావేశాలు జరుపుకున్నప్పటి నుంచి వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. బట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఒకసారి విన్నవించినప్పటికీ కూడా ఇటు బోత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన టెక్స్టైల్ వ్యాపారులు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సంబంధించి భేటీ అయ్యి మాట్లాడినప్పుడు కూడా జీఎస్టీలో ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు. సో ఇది తగ్గించాలి ఇప్పటికైనా ప్రభుత్వం అని చెప్పేసి తెలంగాణకు సంబంధించినటువంటి టెక్స్టైల్ ఫెడరేషన్ 27, 28, 29 ఈ నెల 3 రోజులు అంటే ఈ నెల 27, 28, 29 రోజులలో దాదాపు 72 గంటల పాటుగా పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే అంటే దాదాపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిస్తే 1 కోటికి పైన ఉద్యోగులు ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ పైన ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం మరొకసారి పునరాలోచించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎందుకంటే ఈ ఓల్డ్ అంటే గవర్నమెంట్ 6 నెలలకు ఒకసారి వాడి మోడల్ డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో చేంజ్కి అనుగుణంగా 50% వరకే స్టాక్ అమ్ముడుపోతుంది. మిగతా 50%కి వచ్చేసరికి మేము డిస్కౌంట్లలో అమ్మాల్సి వస్తుంది. కాబట్టి దానిపైన ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే జీఎస్టీ అమల్లోకి వస్తే ఏ మంత్కి ట్యాక్స్ ఆ మంత్కి కట్టాలి, ప్రతి బిల్లును కూడా చూపించాలి. సో ఇప్పటి వరకు ఇదంతా కూడా అనార్గనైజ్డ్ సెక్టార్లో మేజర్గా ఉంటుంది. చిన్న చిన్న వస్త్ర దుకాణాలు ఉంటాయి, తర్వాత బల్లొక్కన అమ్మే వాళ్ళు ఉంటారు రూరల్లో చూసుకుంటే. సో ఇట్లాంటి వాళ్ళకి అందరికీ కష్టసాధ్యమని ఒకవైపు టెక్స్టైల్ వ్యాపారులు చెప్తున్నారు. ఇంకొక వైపు ఏంటంటే ఖచ్చితంగా ఇది ఉండాలంటే ప్రతి షాప్ లో కంప్యూటర్ ఉండాలి, దానికి నెట్ కనెక్టివిటీ ఉండాలి, ఎప్పటికప్పుడు ఫైల్ చేస్తూ ఉండాలి అనమాట జీఎస్టీకి సంబంధించి. సో అది కూడా మరింత అదనపు ఖర్చుగా మారబోతుంది చిన్న చిన్న వ్యాపారులకి. కాబట్టి ఉపాధి కోల్పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా జీఎస్టీలో పూర్తి స్థాయిలో ధరలు తగ్గించాలని చెప్తున్నారు. ఇంకొక వైపు ఏంటంటే మనం ఇంటర్నేషనల్ గా పెద్ద పెద్ద కంపెనీలు చూసుకున్నట్లయితే ఆ కంపెనీకి సంబంధించిన వస్తువులు ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రొడక్ట్స్ ధరలు, ఈ శారీస్ కానీ లేకుంటే డ్రెస్ మెటీరియల్స్ కానీ. అదే చేనేత వస్త్రాలకు సంబంధించి ఇప్పటికే ఎగ్జామ్షన్ కూడా అడిగారు. చేనేత వస్త్రాలు అమ్మేటువంటి వ్యాపారులు కూడా కొంతమేర ట్యాక్స్ పడేటువంటి అవకాశం ఉంది. సో అది కూడా ఇన్పుట్ ట్యాక్స్ రూపంలో వాళ్ళకి రావడం లేదు అనేది ఈ వస్త్ర వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 27, 28, 29 బంద్ పాటిస్తున్నారు పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా. అదేవిధంగా 30వ తారీఖున పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో ర్యాలీ తీయాలని చెప్పేసి టెక్స్టైల్ వ్యాపారాన్ని నిర్ణయించడం జరిగింది. నరేష్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ రాజ్ కుమార్.